హలో అండి. నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ లక్ష్మి గారు నన్ను అడిగారన్నట్టు. ఏంటండి ఒకప్పుడు హోమ్‌లో చేసే డైలీ వర్క్స్ గురించి అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేసేవాళ్ళు. ఈ మధ్య ఎందుకని మీరు ఆ వీడియోస్ పెట్టట్లేదు? అసలు నేనైతే చాలా టెంప్ట్ అయిపోయేదాన్ని మీ వీడియోస్ చూసి అని అంటే నాకు పర్సనల్‌గా చెప్పారన్నట్టు. సో, అప్పుడు నేననుకున్నాను. అంటే నా హోమ్‌లో చేసి నేను ఆ వీడియోస్ పోస్ట్ చేసేది డైలీ చేసే వీడియోస్‌ని మిస్ అవుతున్నారేమో అందరూ కూడా అని అనుకోని, ఇక ఎలాగైనా సరే ఇకపై మళ్ళీ అలాంటి వీడియోస్ అప్పుడప్పుడు పెట్టాలి అని డిసైడ్ అయిపోయాను. ఇక రెగ్యులర్‌గా నేనైతే ఎప్పుడు కూడా 4:30, 5 మధ్యలో లేస్తాను. ఈ మధ్య కాస్త హెల్త్ బాగోకపోవడం వల్ల కాస్త లేయలేకపోయాను. ఇక ఈ సోమవారం మళ్ళీ కొంచెం యాక్టివ్‌గా అయిపోయానని చెప్పేసి నేను 4:30కే లేసేసి ఇక ఇల్లంతా డస్టింగ్ చేసి పెట్టాను. ఇక మేడొచ్చేసి మొత్తం కూడా ఊడ్చి మాప్ పెట్టేస్తారు. ఇంకా అంతలోపే మా మేడయితే వచ్చేసింది. ఇక నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసరికి తను కౌంటర్ టాప్ మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టేసింది. ఇక నేనొచ్చేసి స్టవ్ పైన కాస్త ముగ్గులు పెట్టేసుకొని ఇంకా టీ అయితే పెట్టేశాను. టీ వచ్చేసి మా సార్‌కి, నాకు, మా అత్తయ్య గారికి, ఇంకా మా మేడ్‌కి నలుగురికి టీ పెట్టేశాను. టీ, పాలు అయిపోగానే నెక్స్ట్ ఇక అంబలి పెట్టేశానండి. అంటే మా అత్తయ్య గారికి అంబలి అనేది డైలీ ప్రతిరోజు కూడా తనకి అంబలి కావాలి. సో, అందుకని ఇంట్లో తైదపిండి రెడీగా ఉంటుంది. ఇక ప్రతిరోజు కూడా తనకి ఎర్లీ మార్నింగ్ టీ తర్వాత ఒక 1 అవర్‌కి తనకి అంబలి ఇస్తూ ఉంటాను. సరే అని ఇంకా ఒక స్టవ్ పైన అంబలి పెట్టేసి, ఇంకో స్టవ్ పైన నేను ఇవాళ ఈ సోమవారం రోజు ఫ్రీగా ఉన్నాను కదా! ఇంకా వడియాలు పెట్టుకుందాము అని అనుకున్నాను. అనుకొని అంటే వడియాలు అంటే జంతికల్లాగా వడియాలు పోద్దామనుకొని ఇంకా స్టవ్ పైన వాటర్ అయితే పెట్టేశాను. అయితే జంతికలకు మాత్రం నేను వాటర్ స్టవ్ పైన పెట్టే బౌల్‌లో 4 గ్లాసెస్ వేస్తాను. అంటే ఒక గ్లాస్ పిండికి 4 గ్లాసెస్ వాటర్ ఏమో బాయిల్ చేయడానికి పెడతాను. ఇంకొక 2 గ్లాసెస్ వాటర్‌తో ఆ ఒక గ్లాస్ పిండిని కలుపుకుంటాను. మరి నా మెజర్‌మెంట్స్ అయితే అలా ఉంటాయి. మీరందరూ ఎలా చేస్తారో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇలా ఈ వర్క్స్ అన్నీ చేస్తూనే నేను ఇంకోవైపు పప్పు కడిగేసి నానబెట్టుకున్నాను. ఇవాళ టమాటా పప్పు చేద్దామని అనుకున్నాను. ఇక అలా ఒకవైపు పప్పు నానబెట్టేసుకొని ఇంకోవైపు ఈ బియ్యం పిండి తీసుకున్నానండి. ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను చెప్పాను కదా! ఆ ఒక్క గ్లాస్ బియ్యం పిండికి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌తో కలిపేసుకున్నాను. అయితే ఈ ఈ మా ఈ ఇది మాత్రం చాలా బాగా యూజ్ అయిందండి నాకు. దీంతో మనకేంటంటే ఆ పిండి అనేది ఉండలనేది లేకుండా కలిపేస్తుంది. చాలా బాగా అనిపించింది నాకు. సో, దీని ద్వారా నేను ఇలా వాటర్‌లో ఉన్న పిండినంతా కలిపేసుకున్నాను. ఈ కలుపుకున్న పిండిని 4 గ్లాసెస్ పోసి బాయిల్ చేస్తున్న ఆ వాటర్‌లో అయితే పోస్తాను. అయితే ఇలాగే సైమల్టేనియస్‌గా నేను ఒకవైపు అంబలి, ఇంకోవైపు పప్పు కడిగి పెట్టుకోవడము ఇలా కంటిన్యూగా చేసుకుంటూనే ఉంటాను నేను. సో, అలా చూడండి ఇందులో వాటర్ అనేది మసిలిపోయినాయి. మసిలిన తర్వాత నేను ఇందాక కలిపేసుకున్న ఆ పిండిని అందులో పోసేసి దీంతో కలుపుతూ ఉన్నాను. తర్వాత జీలకర్ర, కొద్దిగా సాల్ట్ అయితే వేశాను. అంటే జీలకర్ర ఏంటంటే చాలామంది వాటర్‌లో వేస్తారు. నేనైతే ఏంటంటే వాటర్‌లో వేయడం వల్ల వాటర్‌లో కొంచెం కలర్ అనేది మారిపోతుందని చెప్పి నాకు వైట్‌గా ఉండాలి అని చెప్పేసి నేను పిండి కలిపి పోసిన తర్వాత ఇంకా కాస్త జీలకర్ర, కాస్త ఉప్పు అయితే వేశాను. చూడండి మరోవైపు అయితే అంబలి కూడా రెడీ అయిపోయింది. ఇంకోవైపు ఆ పప్పు కడిగి పెట్టుకున్నాను కదా! దాంట్లోకి టమాటోలు కోసి వేయాలని చెప్పేసి ఇలా టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే రెడీగా పెట్టుకున్నాను. కానీ మధ్యలో నేను ఈ వడియాల పిండిని కలుపుతూనే ఉన్నాను. ఒక్కసారి మనం మిస్ అయిపోయామంటే ఉండలొచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా వడియాలు అనేవి మంచిగా రావు. సో, కలుపుతూనే ఉండాలా. అంటే ఈ వర్క్స్ పెట్టుకుంటే ఏంటంటే మనం కంటిన్యూయస్‌గా అలా చూసుకుంటూనే ఉండాల్సొస్తుంది. అలా ఇంకో వైపున చూడండి నేను కడిగి ఉంచుకున్న ఈ నానబెట్టుకున్న పప్పులో నేను టొమాటోసు, కాస్త పచ్చిమిర్చి, కాస్త ఆనియన్స్, ఇంకా వెల్లుల్లి కూడా వేశానండి. ఇలా ఇవన్నీ కూడా పప్పులో వేసిన తర్వాత దాంట్లోనే కాస్త పసుపు, కాస్త కారం పొడి కూడా వేసేసి స్టవ్ పైన అయితే పెట్టేశాను.
ఇలా చూడండి కాస్త కారం, ఇంకా కారంతో పాటు నేను ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి స్టవ్ పైన పెట్టేసి ఇక పప్పుని ఉడికించుకున్నాను. మా ఇంట్లో ఈ కందిపప్పు మా తాండూరులో చాలా ఫేమస్ అండి. అసలు తాండూరులో ఉన్న పప్పు అసలు ఎక్కడ కూడా దొరకదని అంటారు. సో మా తాండూరు నుంచి తెచ్చుకున్నాను. నేనే కాదు మా స్టాఫ్ వాళ్ళకి, మా సార్ వాళ్ళ స్టాఫ్ వాళ్ళకి కూడా ఆ పప్పుని తెచ్చిస్తాము. చాలా ఫేమస్ పప్పు, టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకోటి కాస్త త్వరగా కూడా ఉడికిపోతుంది. యాక్చువల్గా కుక్కర్లో పెట్టకున్నా సరే ఉడికిద్ది. కాకపోతే మార్నింగ్ అంతా బిజీగా ఉంటుంది కాబట్టి ఇక నేనైతే అలా కుక్కర్లో పెట్టేసి ఇంకా పప్పుని ఉడికించేసుకున్నాను. అదేంటో అండి కదా! కొన్ని వారాల్లో మనకు ఇంటి దేవుడికి పూజలు, కొన్ని పౌర్ణమి రోజు, అమావాస్య రోజుల్లో, సోమవారము, శనివారము, శుక్రవారాలు ఇలాంటి డేస్‌లో ఇంట్లో పండగ వాతావరణం కనపడుతుంది కదా! అలాంటి పండగ వాతావరణంలో మన కాళ్ళకనేది పసుపు ఉంటే ఎంతో బావుంటుంది కదా! అని నాకు అనిపిస్తుంటుంది. సో, అలాంటి రోజుల్లో నేనైతే మొదటగా పసుపైతే కాళ్ళకి పెట్టేసుకుంటాను. ఇక అలాంటి వంటలన్నీ చేసుకుంటూనే సైమల్టేనియస్‌గా నేను ఇంకా బయటికొచ్చేసి గడప దగ్గర ఇలా ముగ్గులు, గుమ్మం ముందు ముగ్గులను పెట్టేసుకున్నాను. అయితే నాకు ప్రతిరోజు కూడా యాక్చువల్‌గా నేను గడప పైన నేను పెయింటింగ్స్ వేయించుకోలేదండి. అంటే వేయించుకోవచ్చు. కాకపోతే నాకిలా బియ్యం పిండితో ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు కూడా ఇలా పసుపుతో గుమ్మాన్ని క్లీన్ చేసుకొని, వాటర్‌తో క్లీన్ చేసుకొని, పసుపు పెట్టేసి ఇలా ముగ్గులు వేసుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో, అందుకనే నేనైతే ముగ్గు పెయింటింగ్స్ అనేది పెట్టించుకోలేదు. ఇక ప్రతిరోజు కూడా ఇలా ముగ్గులు వేస్తూ ఉంటాను. అలానే ఇవాళ చూడండి గడపకి పసుపు రాసేసి ఇలా లోటస్ ముగ్గులైతే వేసుకున్నాను. అంటే ప్రతిరోజు ఒకరోజు స్వస్తిక్ కానీ, ఇంకో రోజు ఏదో ఒక ముగ్గు పెట్టుకుంటూ ఉంటాను. ఇక ఈ రకంగా గుమ్మానికి బొట్లయితే పెట్టేసుకొని ముగ్గులు వేసుకున్నాను. ఇక గడప ముందు కూడా కారిడార్‌లో ప్రతిరోజు కూడా నేను జాజుతో అలుకుతూ ఉంటాను. మీకు తెలిసిందే కదండీ! నేను ఎప్పుడైతే ఇంటికొచ్చానో అప్పటినుంచి కూడా నేను జాజుతో అలికి ముగ్గులు పెడుతూ ఉంటాను. జాజుతో పెట్టాలి అనే ఆలోచన ఎందుకొచ్చిందంటే, అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు కూడా మా అమ్మ గేట్ బయట కానీ, గుమ్మాల దగ్గర కానీ ఇలా జాజుతో అలికి ముగ్గులు పెట్టేది. ఇంకా అది చూడడం వల్ల నాకు ఆ అలవాటు అనేది వచ్చేసిందండి. ఇంకొకటి ఏంటంటే గాలి వచ్చినా ఏదొచ్చినా కూడా ముగ్గు అనేది ఎగిరిపోకుండా ఉంటుంది. లేదంటే జాజు లేకుండా మనం తడిపైన లేకుండా వేస్తే ఈ కారిడార్‌లో ఎలా ఉంటుందంటే గాలికి ముగ్గంతా కొట్టుకుపోతుంది. సో, ఇలా తడితో అంటే జాజుతో ఇలా తడి చేసుకొని ప్రతిరోజు కూడా ఈ రకంగా నేను ముగ్గులు పెట్టేసుకుంటూ ఉంటాను. అంటే ఏదైనా కూడా మనం పెద్దవాళ్ళం చేయడంతో ఏంటంటే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు అంటారు కదా! అలా నేను మా అమ్మ ద్వారా, మా నాన్న ద్వారా చాలా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలాంటి ముగ్గులు పెట్టడం కానీ, ఇంటిని అలంకరించుకోవడం కానీ, ఉదయంగానే లేచి ఈ పనులన్నీ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా నేను మా అమ్మ ద్వారా నేర్చుకున్నాను. ఇక ప్రతిరోజు కూడా స్పోర్ట్స్‌కి అలా వెళ్ళడము, ఇవన్నీ కూడా మా నాన్న ద్వారా నేర్చుకున్నాను. నిజంగా పెద్దవాళ్ళ మనం ఎలా చేస్తే పిల్లలు అలా నేర్చుకుంటారు కాబట్టి మా అమ్మ ద్వారా, మా నాన్న ద్వారా నేను నేర్చుకున్నవన్నీ నేను ఇలా చేస్తూ ఉంటాను. నన్ను చూసి కూడా మా పిల్లలు కూడా ఫ్యూచర్‌లో ఇలాగే చేయాలి అనే ఉద్దేశం, ఒక మంచి హ్యాబిట్ అనేది వాళ్ళకు కూడా రావాలి అనే ఉద్దేశంతో నేను కూడా ప్రతిరోజు అంటే అంతేకాకుండా ఇంట్లో ఈ ట్రెడిషన్ లుక్ ఉండడం అనేది చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది కదండీ! ప్రతిరోజు ఇలా గుమ్మాన్ని క్లీన్ చేసుకొని, ముగ్గులు పెట్టుకొని, ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల ఇంట్లో అనేది ప్రశాంతత ఉంటుంది కదా అనిపించింది. ఇక అలా ముగ్గులన్నీ బయట గుమ్మలం దగ్గర ముగ్గులు పెట్టేసుకున్నాక ఇంట్లోకొచ్చేసి నేను స్వామి పూజలైతే చేసుకున్నాను. అలా పూజలు అయిపోయిన తర్వాత చెప్పాను కదండీ! మా అత్తయ్య గారికి అంబలి కంపల్సరీ అని. ఇక తనకి అంబలి చల్లారిన తర్వాత తనకైతే పోసిచ్చేసాను. ఇంకా తను అంబలి తాగింది. అంతలోనే మా సార్ వాళ్ళకేంటంటే ఇంటర్ ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి కాబట్టి తను కస్టోడియన్ డ్యూటీ చేస్తారు. సో, పోలీస్ స్టేషన్ దగ్గరికెళ్ళి పేపర్స్ ఇష్యూ చేసేసి తను మళ్ళీ ఇంటికి రాగానే ఇంక తను వచ్చేలోపు పూజ అయిపోయింది. ఇంకా నేను వెంటనే మా సార్ రాగానే నేను ఇక బొంగులతో ఉగ్రాన్ని చేసేసి మా సార్‌కి ఇంకా మా పిల్లలకి
పెట్టేసి నేను కూడా తినేసి ఇంకా అంతలోపు ఈ వడియాల పిండి అనేది చల్లబడిన తర్వాత ఇంకా వడియాల పిండిని తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళాను. చూడండి ఫ్రెండ్స్, వడియాలు నేను ఎలా పెడతానంటే ఇలా ఒక కవర్ వేసేస్తాను, కవర్ పైన వడియాలు పోసుకుంటాను. అయితే నేను పోయడానికి ప్రతిసారి మురుకుల పావులో కొంచెం కొంచెం పిండి పెట్టి ఒత్తడం అనేది టైం వేస్ట్ అనిపించి నేను ఇలా ఈ ఆయిల్ ప్యాకెట్ని చూడండి, వన్ సైడ్ మొత్తం కూడా ఇలా పెద్దగా ఓపెన్ చేసి కింద ఒక కార్నర్లో మాత్రం చిన్నగా ఓపెన్ చేసి ఇలా నేను ఒత్తుకున్నాను వడియాలు. ఇక తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి రైస్ కూడా వండేసాను, అంతలోపే పప్పు కూడా పోపేసాను అన్నాను కదా. సో ఈ రకంగా మా ఇంట్లో ఇవాల్టి మా లంచ్ వచ్చేసి వైట్ రైస్, టొమాటో పప్పు, అవిసె పొడి అండ్ రీసెంట్గా మొన్న ఒకరోజు రవ్వ అప్పడాలు కూడా పెట్టుకున్నానండి. సో ఆ అప్పడాలను కూడా నేను ఫ్రై చేసేసాను. సో ఇలా మా లంచ్ అయితే చేసాము. సో ఇది ఫ్రెండ్స్ మా ఫైనల్ అవుట్పుట్. నేను చేసే నా ఎర్లీ మార్నింగ్ 5 o'clock టు 8:30 వరకు నా రొటీన్ వర్క్ ప్రతిరోజు కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇవాళ ఒక ఎక్స్ట్రా వర్క్ ఏంటంటే వడియాలు పెట్టడం. ఇంత వీడియో చూసారంటే నా ఈ వీడియోలో మీకు ఏదో ఒక పాట అయితే నచ్చే ఉంటుంది కదా. సో ఆ నచ్చిన పాట ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.